ముఖ్యమైనటువంటి ఒక పాలసీ అధ్యక్ష. ఇంతవరకు మన అందరం కూడా ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. దీనిపైన స్టెరిలైజేషన్ టార్గెట్స్ పెట్టడం, ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయడానికి కోహెర్సివ్ మెథడ్స్ కూడా మన రాష్ట్రంలో చేయలేగారు, కొన్ని రాష్ట్రాల్లో జరగడం, ఇలాంటి పరిస్థితులని చూసాం. ఈరోజు అక్కడి నుంచి పాపులేషన్ కేర్ కింద పాపులేషన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయం ఈరోజు మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఇది డ్రాఫ్ట్ పేపర్ మాత్రం. దీనిపైన ఒక నెల చర్చ చేసిన తర్వాత సమాజంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ఏ విధంగా చేస్తే జనాభాని సక్రమంగా భవిష్యత్తుకు మేనేజ్ చేయగలుగుతాము అది చేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష, చాలా దేశాల్లో, జపాన్ అయితే ఈరోజు TFR 1.2 అంటే మామూలుగా 2.1 ఉంటే రీప్లేస్మెంట్ లెవెల్ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. దానికంటే తగ్గితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. 2.1 కంటే ఎక్కువ ఉంటే జనాభా కొంత సర్ప్లస్గా ఉండే పరిస్థితి వస్తుంది. దీంట్లో జపాన్ ఈరోజు TFR వచ్చి 1.2, సౌత్ కొరియా 0.7, ఇటలీ 1.2. ఈ విధంగా చాలా దేశాల్లో ఏజింగ్ పాపులేషన్, ఆల్మోస్ట్ ఆల్ యూరోప్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా అన్ని దేశాల్లో కూడా సమస్య ఉంది. దీనివల్ల వర్క్ ఫోర్స్ కూడా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఎకనామిక్ స్టాగ్నేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే దిశ మన దగ్గర కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మొట్టమొదటిసారిగా ఏపీ పాపులేషన్ పాలసీ స్టేట్ లెవెల్లో 1997లో తీసుకొచ్చాం. నేషనల్ పాపులేషన్ పాలసీ 2000లో తీసుకొచ్చారు. ఇంకొక పక్కన ఈ రెండు చూసిన తర్వాత దిశ ఈరోజు రాష్ట్రాలకు వస్తే రాను మన రాష్ట్రంలో TFR వచ్చి 1.5కి వచ్చింది, అంటే 0.6% తగ్గింది. ఇంకొక పక్కన తమిళనాడు 1.4, మనకంటే 0.1 తక్కువ ఉంది. కేరళ 1.6 ఉంది. బీహార్ మాత్రం 3 ఉంది దిశ. ఇంకొక పక్కన దిశ ఇది ఒకసారి చూస్తే మన దగ్గర 92, 93లో 3 ఉంది. అది ఈరోజు 2025లో బీహార్లో 3 ఉంది. అంటే దగ్గర దగ్గర 25, అదొక 8, 33 ఏళ్ల మన దగ్గర ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ బీహార్లో ఉంది ఇప్పుడు. అది గ్రాడ్యువల్గా మీరు చూస్తే దేశ 98, 99 2005 2.5 తగ్గింది 3 నుంచి. అదేవిధంగా తర్వాత ఈరోజు మీరు చూస్తే 2002కి 2.2కి వచ్చింది, 2021కి 1.5కి వచ్చాం. అంటే ఇంకా కానీ మనం ఇంటర్వెన్షన్ కాకపోతే ఇది ఫాస్ట్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. దానివల్ల పెను ప్రమాదంలో పడతాం. ఇంకో పక్కన కూడా చూస్తే అధ్యక్ష, ఈ బర్త్లు కూడా మీరు ఒకసారి చూసినప్పుడు టోటల్ ఇక్కడ దగ్గర మన దగ్గర 6,70,000 మంది పిల్లలు పుడుతున్నారు సంవత్సరానికి 23 లెక్కల ప్రకారం. ఒకే చైల్డ్ నాము 3.88 lakhs అంటే 10 years ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం. స్పేసింగ్ సురక్ష, IUCDS అండ్ రిమూవింగ్ పర్వర్స్ ఇన్సెంటివ్ స్ట్రక్చర్ ఇవి తగ్గించుకుంటూ ఏ విధంగా చేయాలనేది. అదే మరిగా ఇక్కడ మాతృత్వ
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్టాబ్లిష్ చేసి ప్రొవైడ్ సబ్సిడీస్ IVF వయా PPP మోడల్. చాలామంది మీరు చూస్తే దగ్గర 90 లక్షల మంది ఎలిజిబుల్ కపుల్స్ ఉంటారు, అంటే ప్రొడక్టివ్ ఏజ్లో. అందులో 11,70,000 మంది ఇన్ఫెర్టైల్ కపుల్స్ ఉన్నారు. అనేక కారణాల వల్ల అలాంటి వాళ్ళని ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతాం దానిపైన కూడా ఎక్సర్సైజ్ చేయడం. కొంతమంది వాళ్ళు ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో వస్తారు, ఆర్థికంగా కూడా ఇబ్బంది నుండి ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా చేయాలనే దానిపైన మన గవర్నమెంట్ హాస్పిటల్ హెల్ప్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దిశ, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, రేషనలైజ్ C-సెక్షన్స్. ఇది చాలా వరకు మన దగ్గర 65.5% సిజేరియన్ ఆపరేషన్ జరుగుతున్నాయి. దీన్ని సీరియస్గా మనందరం కూడా ఇది తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని గ్రాడ్యువల్గా తగ్గించాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి. భగవంతుడు మనకందరికీ బాడీని ఇస్తే మనం ఏదో సేఫ్ డెలివరీ అనే పేరుతో సిజేరియన్ చేసి ముందుగానే లగ్నాలు కూడా పెట్టుకొని మనం సిజేరియన్ ఆపరేషన్ ద్వారా టైం మనమే ఫిక్స్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే మరి దశ, ప్రివెంట్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్. ఇది వెరీ డేంజరస్ ట్రెండ్. 8.8% ఉంది, దాన్ని లెస్ దెన్ 3%కి తీసుకురావాలని. ఇంకొక పక్కన కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అధ్యక్ష, పల్నాడు అయితే 13-14% ఉంది. ఇవి కూడా కాన్సన్ట్రేట్ చేసి మనం యాజ్ ఎ పాలసీ మేకర్స్ మనం మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ పరంగా యాక్షన్లు తీసుకుంటాం, అదే మరిగా రాజకీయ పరంగా దీనిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఇక్కడ వచ్చినప్పుడు దేశ శక్తి ఎంపవరింగ్ ఉమెన్ పిల్లర్ 2. ఇందులో ఉమెన్ కానీ పార్టిసిపేషన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ మనం చేయగలిగితే ఆటోమేటిక్గా 15% గ్రోత్ GSTP వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మ్యాండేటరీ కింద చైల్డ్ కేర్ సెంటర్స్ పెట్టడం చాలామంది నేను చూస్తున్నాను. పిల్లలుంటే వాళ్ళు ఆ పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి నేరుగా ఆఫీసుకు పోయేది మానేస్తున్నారు. దీన్ని కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందుకని చైల్డ్ కేర్ సెంటర్స్ మ్యాండేటరీగా పెట్టి 50 మందిగా ఉంటే అక్కడ చైల్డ్ కేర్ సెంటర్ పెడతాం. అంగన్వాడీ కమ్ చైల్డ్ కేర్ సెంటర్స్ కింద ఇవన్నీ ఉపయోగిస్తాం. పింక్ టాయిలెట్స్ని ప్రోత్సహిస్తాం. షీ క్యాబ్స్ స్టేట్ వైడ్ కూడా ప్రోత్సహిస్తాం. అర్బన్ హౌసింగ్లో మీరు ఒకసారి చూస్తే విశాఖపట్నంలో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ 172 కోట్లతో అక్కడ కడుతున్నాం. అక్కడే కాకుండా ఎక్కడికక్కడ దీన్ని ప్రోత్సహించి ఎక్కడైతే ఎక్కువ మంది ఉమెన్ వస్తారో వర్క్ చేసే విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అన్నీ కూడా ఇలాంటి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కూడా కడతాం. ఇంకో పక్కన దశ, ఇది కూడా చాలా ముఖ్యం, పేరెంటల్ లీవ్ ప్యారిటీ. 12 నెలలు కలెక్టివ్ పేరెంటల్ లీవ్ యాజ్ ఆన్ టుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా ఉంది. దానికి అదనంగా 2 నెలలు పెటర్నల్ లీవ్ ఫర్ మూడవ చైల్డ్ కానీ లేకుంటే